నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రాజీవ్ నగర్ వుడా కాలనీ దగ్గర గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కల్తీ అప్పడాల కంపెనీని ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసి కంపెనీకి అనుమతులు లేనందున కేసు పెట్టారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ రెబ్బిల్ అందిస్తారు. అమరావతి రాజధాని విజయవాడలో ఆహార కల్తీ పదార్థాల కేంద్రాలు కోకొల్లలుగా అంటే పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనడానికి ఈరోజు విజయవాడ రాజీవ్ నగర్ కండ్రిక వుడా కాలనీ సమీపంలో దొరికిన అప్పడాల తయారీ కంపెనీయే సాక్ష్యం. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక రాజీవ్ నగర్ కండ్రిక వుడా కాలనీ చివర నగర శివారుల్లో, ప్రత్యేకంగా నగర శివారుల్లో 2 షెడ్యూల్లో వందల సంఖ్యలో అప్పడాలు తయారు చేస్తూ దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు, అనుమతులు లేకుండా నిర్వహించడంపై సమాచారం అంతా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక కృష్ణ అనే వ్యక్తి దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఫుడ్ సేఫ్టీ FSSSI సర్టిఫికేట్ కానీ, క్వాలిటీ సర్టిఫికేట్ కానీ, క్వాంటిటీ సర్టిఫికేట్ కానీ, దీనికి సంబంధించి కార్పొరేషన్ లైసెన్స్ కానీ ఏమీ లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అపరిశుభ్ర వాతావరణంలో కొంతమంది ఎంప్లాయీస్తో తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు చేస్తూ ఆటోల్లో, లారీల్లో సప్లై చేయడం జరుగుతుంది. దీన్ని ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఆహార పదార్థాలకు సంబంధించి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే మానవుని ఆరోగ్యం పాడవకుండా ఉండడానికి ఆహారంలో కల్తీ పదార్థాలు చేర్చకుండా ఉండడానికి కొన్ని నియమ నిబంధనలు అయితే ఉన్నాయి. వాటిని వివరాలు తెలుసుకుంటే కనుక మనం ఏదైనా పదార్థాన్ని తయారు చేసేటప్పుడు శుభ్రమైన వాతావరణంలో చేతి గ్లౌజులు పెట్టుకొని, కాళ్ళకు కూడా సాక్సులు లాంటివి వేసుకొని, తలకి ప్లాస్టిక్ క్యాప్ లాంటిది పెట్టుకొని నీట్గా తయారు చేయాలి. కానీ ఇక్కడ చూస్తుంటే కనుక ఎటువంటి శుభ్రత లేదు, పాటించట్లేదు. ఆల్రెడీ చేమలు, ఎలుకలు వెళ్ళే ప్రదేశాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ. అయితే అప్పడాలు దీని మీద ఆరేసి ఈ 2 షెడ్యూల్లో వారుగా 100 గజాల్లో ఆరేసి దాన్ని వీళ్ళే తొక్కుకుంటూ వెళ్ళడం కూడా మనకి విజువల్స్లో కనబడ్డాయి. అయితే దీనికి సంబంధించి అప్పడం టేస్ట్గా ఉండడానికి ఈ అప్పడాల తయారీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఎల్లికారం అనేది ఇస్తారు. అది వేయటం వల్ల ఎంతో అనారోగ్య సూచనలు ఉన్నాయని ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి కంపెనీలు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? అయితే ఏది ఏమైనా లేబర్ లైసెన్స్ లేకుండా, ఎటువంటి బిల్లులు లేకుండా కోట్లలో ఆస్తి గడుస్తున్నారు ఈ అప్పడాల కంపెనీ వ్యాపారస్తులు. అయితే పూర్తిగా దీని మీద ఏదేమైనా వీళ్ళకి కట్టుబడి కట్టాలి అంటే సాక్షాత్తు కలెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారులు నడుము కడితే కానీ ఈ కల్తీ ఆహార పదార్థాల కేంద్రాలని నియమ నిబంధనలతో నడిపించడానికి ఆస్కారం ఉంటుంది. DY న్యూస్, AP హెడ్. కొంచెం మీరైనా చెప్పులు బయటికి వెళ్ళొచ్చు పాపం. కాలనీ పరిధిలో ఈ అప్పడాల తయారీ కంపెనీ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర పరిసరాల్లో తయారు చేస్తున్నారని కంప్లైంట్ రాబడిన మేరకు కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ అపరిశుభ్ర పరిసరాల్లో తయారు చేస్తున్నందుకు ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు ఇతనికి మీడియేటర్ నామా కండక్ట్ చేసి అండర్ సెక్షన్ 63 ప్రకారం జేసీ కోర్టులో కేసు ఫైల్ చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇంప్రూవ్ చేసి శానిటరీ కండిషన్స్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వీళ్ళు తయారు చేసుకోవడానికి పర్మిట్ చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.